అని వస్తుంది. నేను వేరే ఇంకా అర్ధనగ్నంగా ఉన్నటువంటి వాళ్ళని అసహ్యి అనేటువంటి పదం వస్తుంది. అమ్మ అని పదం వస్తుంది మీ మీద, వాళ్ళదేమో అసహ్యను అంటే విషయం చెప్తున్నది. అది తేడా మనకు అక్కడ ఇక్కడ ఉండేటువంటి తేడా. అంటే మన దృష్టి ఏ విధంగా ఉందో ఆ దృష్టి తత్వం వెంటనే గ్రహిస్తుంది. ఎవరు ఎట్లా ఉన్నారు, ఏ విధంగా ఉంది, ఏ విధంగా ఆమె నడవడిక ఉంది అనేటువంటిది మనం గ్రహిస్తాం. గ్రహించినప్పుడు దాన్ని తప్పకుండా మన నోటి ద్వారా అది తప్పకుండా వెలువడుతుంది. వాళ్ళకి ఇచ్చేటువంటి గౌరవమా లేక వాళ్ళకి ఇచ్చేటువంటి హీనత్వమా ఏంటి అనేటువంటిది మనకు వెంటనే తెలిసిపోతుంది. అది అటువంటి మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది. కానీ ఇవాళ వాడు మాట్లాడినటువంటి వాడు ఎక్కడో ఉన్నాను, నేను వేరే దేశంలో ఉన్నాను, ఇవాళ వాడు అంటే నేను అనుకుంటాను మలేషియాలోనో లేకపోతే థాయిలాండ్లోనో ఎక్కడో ఉన్నాడు. వాడు ఇమ్మీడియట్ తెస్తారు. ఇంటర్పోల్ వాళ్ళకు కూడా వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇచ్చేట్టు తెలిసింది మనకు. తప్పకుండా వాడిని తీసుకొస్తారు. ఇవాళ కాకుంటే రేపైనా తీసుకొస్తారు. 4 రోజులలో డెఫినెట్గా అది బుక్ కాదమ్మా. నేను తిట్టి, నేను మిమ్మల్ని ఇష్టం వచ్చినట్టు కొట్టి, నేను అది చేసి, నేను ఇంకా దారుణం రేప్ చేసి నేనేదో తప్పు చేశాను నన్ను క్షమించండి అంటే బాగుంటుందా? అది తప్పు కదా. మళ్ళీ అవి వస్తాయా? ఆ మాటలు మళ్ళీ తిరిగి వస్తాయా? వాడు అంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నటువంటి వాడు తర్వాత అన్ని దేశాలు తిరిగినటువంటి వాడు అక్కడ ఏం నేర్చుకున్నాడు వాడు? అసలు భారతదేశంలో పుట్టి భారతదేశంలో పెరిగి వాడు భారతీయ తత్వాన్ని, భారతీయ కల్చర్ను, భారతీయ ట్రెడిషన్ను ఆయన ఎక్కడి నుంచి వచ్చాడో ఆ రూట్స్ మర్చిపోయి ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం అనేటువంటిది వాడి నోటికే. వాడు ఏం ఆలోచన లేకుండా టక అనేస్తున్నాడు వాడు. మనం చూస్తాం కదా అసహ్యం. సోషల్ మీడియాలో కూడా సార్ అంటే లాంగ్వేజ్ ఆఫ్ లిబర్టీ ఉండడం వల్ల ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఈ లాంగ్వేజ్ ఆఫ్ లిబర్టీకి సోషల్ మీడియాలో ఏమైనా రిస్ట్రిక్షన్స్ వస్తే బాగుంటుంది? 100% రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. ఇప్పటికీ కూడా రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. ఇంకొక విషయం చెప్తా మీకు, కొన్ని వీడియోస్ గవర్నమెంట్ తీసేస్తుంది. గవర్నమెంట్ సెన్సార్ ఉంది వాటికి కూడా. కానీ వాటి మీద సరి అయినటువంటి అది లేక, వీక్షణ లేక, అటువంటి లేక ఇప్పుడు అది ఆ విధంగా జరుగుతున్నాయి. కానీ ఒకవేళ కనుక ఈ విధంగా ఉందని చెప్పేసి ఎవరైనా కంప్లైంట్ కనుక సైబర్ దాంట్లో కనుక దేంట్లో కానీ ఇస్తే కనుక డెఫినెట్గా తీసేస్తున్నారు. కానీ ఇంకా కఠినమైనటువంటి అవి రావాలి. ఇదివరకు మనం SMS, తర్వాత మన ఈ యొక్క వాట్సాప్లలో కూడా మనం ఒకరికి పంపిస్తే ఇదివరకు 100, 50, 60 అట్లా పంపించేవాళ్ళం. ఇవాళ లిమిట్ చేస్తారు, 5 లిమిట్ చేస్తారు. కొన్ని అయితే ఒకటే. అంటే చెప్తున్నాను, అంటే అలా లిమిట్ చేసుకుంటూ వెళ్ళారు. ఇంకా లిమిట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ప్లస్ ఈ వచ్చేటువంటి కాంటెంట్స్ను కూడా గవర్నమెంట్ తీసేస్తుంది. ఇంకా దాని మీద నిఘా పెట్టాల్సినటువంటి అవసరం ఉంది గవర్నమెంట్కి కూడా. ఇవాళ అనేకమైనటువంటి ఇవాళ మన దగ్గర ఉండేటువంటి అంటే మనీ కూడా ఒక లింక్ మీద కొట్టేస్తే మన మనీ వెళ్ళిపోతుంది ఇవాళ. అంటే చెప్తున్నాను, అంటే అటువంటి దారుణమైనటువంటి కృత్యాలు కూడా చేస్తూ ఉన్నారు కదా. కాబట్టి నేను అనేది ఏంటంటే వీడేవాడైతే ఉన్నాడో వీడిని తప్పకుండా తెప్పించాల్సినటువంటి అవసరం ఉంది. వీరికి గుణపాఠం నేర్పాల్సినటువంటి అవసరం ఉంది. ఇటువంటి వాళ్ళను మనం శిక్షిస్తేనే మిగతా వాళ్లకు భయం ఉంటుంది, భయభక్తులు వస్తాయి. లేకపోతే వాళ్ళను వదిలిపెట్టేసి, ఇటువంటి వాళ్ళని వదిలిపెట్టేస్తే ఏమైందంటే మిగతా వాళ్ళు కూడా అనుకుంటారు, అరే ఏం చేస్తారు లేబో, నేను అట్లే అంటున్నాను, నేను వాడిని వదిలిపెట్టారు కదా, అన్వేషణ వదిలిపెట్టారు కదా, నన్ను కూడా వదిలిపెడతారు అనేటువంటి భావన ఇతరులకు రాకూడదు. అటువంటి శిక్ష వాడికి పడితేనే ఇతరులకు భయం ఉంటుంది, భక్తి ఉంటుంది. కాబట్టి నేను అనేది ఏంటంటే వాడు వెనక్కు తీసుకున్నా, అది మళ్ళీ వెనక్కు తీసుకున్న తర్వాత కూడా ఈ మాట అన్నాడు కదా. భారతదేశానికి వచ్చినటువంటి అమ్మాయిలు వాళ్ళు సేఫ్గా పోయేటువంటి పరిస్థితుల్లో లేరు. ఇతర దేశాలు థాయిలాండ్కి వస్తే పోతారట. పిచ్చిన వాడు థాయిలాండ్ విషయం వాడు పోయిండు, ఎన్నిసార్లు పోయిండో ఏంటో తెలియదు. కానీ ఆ థాయిలాండ్ కల్చర్ ఏందో వాడికి తెలిస్తే వాడు ఆ విధంగా మాట్లాడు. వాడు ఇవాళ